హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హెల్దీ మార్నింగ్, ఫ్రెష్ మార్నింగ్. టుడే హార్వెస్ట్ చామాకులు శనగపిండి మసాలా పెట్టి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. నేతి బీర ఫస్ట్ టైం మన టెర్రస్ గార్డెన్లో ఇంత పెద్దగా అయింది. హ్యాపీ. ఓకే, కొన్ని బెండకాయలు వచ్చినాయి. క్యాప్సికమ్ ఫస్ట్ టైం ఈరోజు హార్వెస్ట్ చేశాను. ఇంకా కొంచెం ఉంచేద్దాము, ఇంకా పెరుగుతాయేమనుకుంటే ఇలా పండు బారుతున్నాయి. 2 పండిపోయినాయి. ఇంకా వద్దులే, వచ్చిన వరకు చాలు అన్నట్టు తెంపాను. ఒక 10 వచ్చాయి. అలాగే వంకాయలు వచ్చినాయి, మసాలా వంకాయలు, కొంచెం అలచంతకాయ, ఒక తెల్ల వంకాయ ఎక్కడో ఉండిపోయింది. ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ వంకాయలు ఫ్రెష్గా. ఓకేనా ఫ్రెండ్స్, కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందని అనుకుంటున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది ఇలా చూసినప్పుడు. కూరగాయలు మన టెర్రస్ పైన కాయించుకుని తింటుంటే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. మీరు కూడా వీలైన వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ అంటే తెచ్చుకోవాలి. ఓపిక అనేది ఉంది చూసారు. ఇంట్రెస్ట్ ఉంటే ఓపిక వస్తుంది. ఆ ఓపికను మనం తెచ్చుకోవాలి, ఇష్టాన్ని పెంచుకోవాలి. ఆర్గానిక్ ఫుడ్ పండించుకొని తింటే మనకు, మన పిల్లలకి ఎంతో ఆరోగ్యం కదా. చిన్నగా ఆకుకూరలతో స్టార్ట్ చేసుకోండి. పెద్దగా కాకుండా కనీసం ఆకుకూరల వరకైనా కూడా మన ఇంటి ముందు ఉండే చిన్న కొద్దిపాటి ప్లేస్లో కూడా ఒక 2-3 టబ్బులు పెట్టుకొని కూడా పెంచుకోవచ్చు. అలా ట్రై చేస్తుంటే మనకి దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది, పెంచుకోవాలన్న కోరిక కలుగుతుంటుంది. సంతోషంగా అవి హార్వెస్ట్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది తెలుసా. అబ్బా, ఇది మనం పండించుకున్నది కదా, మన చేత వండినే కదా అన్న ఒక తృప్తి. ఇప్పుడు మేము కొత్త ఇంట్లోకి వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల నుండి 6 నెలల నుండి నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను. చిన్నగా. ఇప్పుడు దాదాపు ఒక 3-4 నెలల నుండి అయితే నేను దాదాపుగా కూరగాయలు కొనట్లేదు. మన టెర్రస్ గార్డెన్లో లేనివి, అరుదుగా ఉండేటి మునక్కాయలు అలాంటివి కొన్ని కొంటున్నా. అంతేగాని దాదాపు మన ఇంట్లోవే సరిపోతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను. బాయ్.